హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్ మనం కానీ ఈ 3 days లో అయితే చూసుకుంటే అయితే ఇక్కడ ఒక ట్రంప్ ఒక మేనియా అయితే నడిచింది. సో ట్రంప్ ఇక్కడ ఒక మీమ్ కాయిన్ రిలీజ్ చేశాడు. సో ఆ తర్వాత వాళ్ళ వైఫ్ అయితే మెలానియా కూడా ఇక్కడ ఒక మీమ్ కాయిన్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఆ తర్వాత అయితే ఇక్కడ మనకి చాలా చాలా అయితే అవి డౌన్ కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో ట్రంప్ కాయిన్ లో ప్రాఫిట్ పొందిన వాళ్ళైతే ఇక్కడ మెలానియా కాయిన్లు అయితే ఇక్కడ లాసెస్ కూడా చూశారు. సో ఈ 2 కాయిన్ల గురించి అయితే మనం డీటెయిల్ గా అయితే ఇంకొక వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గైస్. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసింటారు. సో ఇక్కడ ఒక కాయిన్ గురించి అయితే మీతో డిస్కషన్ అయితే చేయాలి. సో ఈ కాయిన్ నేను ఎందుకు మిస్ చేశానని అయితే ఇప్పుడే కొద్దిగా బాధపడుతున్నా. సో ఎందుకంటే మీతోనూ షేర్ చేయక నేను ఈ కాయిన్ అబ్జర్వ్ చేయలేదు. సో ప్రెజెంట్ అయితే ఈ కాయిన్ అయితే చూశాను. సో దీని బయింగ్ టార్గెట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి బై చేయాలనేది కూడా మీతో డిస్కస్ చేస్తాను. సో ముందుగా అయితే ఏమైనా కొత్తగా వచ్చింటే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే సో వీళ్ళైతే ఇక్కడ ఫాలో అయ్యే వాళ్ళు, సో కొత్తగా వచ్చిన వాళ్ళు అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నేను ప్రతి న్యూస్ అయితే మీకు అప్డేట్ అయితే చేస్తున్నాను. సో అలాగే ఏంటంటే వీడియో చేయడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి సో నేను ప్రతి న్యూస్ అయితే ఇక్కడ చాలా ఫాస్ట్ గా కవర్ చేస్తున్నా. అలాగే నా కాయిన్ పంప్ అవుతుందంటే సో దానికన్నా ముందే మన ఛానల్ అయితే అప్డేట్స్ అయితే ఇస్తున్నా. సో ఇక్కడ మనకి 10x ప్రాఫిట్ అయితే వస్తుంది. సో నేను ఇచ్చిన ప్రతి కాల్లో అయితే సో అలాగే ఇక్కడ ఫ్యూచర్ కాల్స్ కూడా నేను ఏంటంటే క్రిప్టో అయితే ఇస్తున్నా గైస్. సో ఎస్టర్డే కూడా సొలానాలో కాల్ అయితే ఇచ్చాను. సో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో అయితే అక్కడ 10x ప్రాఫిట్ అయితే పొందారు. సో మీరు కూడా వెళ్ళైతే నా టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. సో నేను ఇచ్చిన ప్రాఫిట్స్ అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం టెలిగ్రామ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంది. సో ఇప్పుడు మనం మార్కెట్ లోకి అయితే వెళ్ళిపోతాం గైస్. సో మార్కెట్ లో చూసుకుంటే ప్రెజెంట్ అయితే మార్కెట్ అయితే ఇక్కడ ట్రంప్ అయితే ఇక్కడ ఇనాగ్రేషన్ అయిపోయింది. సో ఆయన అయితే ప్రెసిడెంట్ పదవిని అయితే తీసుకున్నాడు. సో ఇక్కడ కొన్ని రూల్స్ అయితే రెగ్యులేషన్స్ అయితే చేస్తున్నాడు. అలాగే క్రిప్టోకి అయితే ఇక్కడ చాలా ప్రోగా అయితే చేస్తున్నాడు. సో చూసుకుంటే ఏంటంటే మనం ఈ మధ్య కాలంలో సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ డోజ్ కాయిన్ కూడా అయితే ఈ రోజు మనకు ఒక పంప్ అయితే ఇచ్చింది. సో లిటిల్ బిట్ పంప్ అయితే ఇచ్చి సో మళ్ళీ డౌన్ కి అయితే రావడం అయితే జరిగింది. సో ఏంటంటే ఇక్కడ మిగతా 2 కాయిన్లు అయితే పంప్ అయినాయి. సో ఆల్రెడీ ఇక్కడ డాజ్ అనే ఒక అఫీషియల్ గా అయితే ఇక్కడ ఒక టీం అయితే అరేంజ్ చేస్తారని చెప్పారు కదా. సో ఎలాన్ మస్క్ తో పాటు అనేసి సో ఆ టీం అయితే ఇక్కడ అరేంజ్ అయితే అయింది. సో దానికైతే అఫీషియల్ గా లోగో కూడా ఏంటంటే డోజ్ కాయిన్ లోగో అయితే డాగ్ లోగో అయితే పెట్టడం అయితే జరిగింది. సో దానివల్ల అయితే ఇక్కడ మనకు పంప్ అయితే జరిగింది గైస్. సో అలాగే చూసుకుంటే బీటీసీ కూడా ఇక్కడ కొద్దిగా అయితే పికప్ అయితే అవుతుంది గైస్. సో ఇక్కడ చూసుకుంటే సో బీటీసీ కొద్దిగా అప్ అండ్ డౌన్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ కొద్దిగా అయితే కరెక్షన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఒక 2 days బ్యాక్ కూడా మాట్లాడుకున్నాం. సో వస్తే మళ్ళీ 99,000 కాడికి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కంపల్సరీ వస్తుందని అయితే చెప్పట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఈ టైంలో వచ్చినా కూడా ఏంటంటే బిట్ కాయిన్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ 1,10,000 అయితే టచ్ అయ్యి సో అక్కడ కొద్దిగా నిలబడింది అనుకోండి. సో ఒక హాఫ్ అన్ అవర్ నిలబడింది అనుకోండి. సో అక్కడ నుంచి ఇంకొక మనం 2,000 నుంచి 5,000 అంటే 1,50,000 వరకు అయితే మనం మూవ్ అయితే చూసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇదైతే మీరు చూసుకోవచ్చు. సో ఎవరైతే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకైతే ఇది కొద్దిగా హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు షార్ట్ చేయాలనుకున్నా, ఎందుకంటే పెరిగేది కొద్దిగా ప్రాబ్లమే కానీ పడేది మాత్రం ఇప్పుడు క్రిప్టోలో చాలా భారీగా అయితే పడుతుంది కాబట్టి సో ఏమైనా షార్ట్ చేసే వాళ్ళు అయితే ఉంటే మాత్రం సో ఇక్కడ ఒక అయితే వేసి పెట్టుకోండి ఒక 1 week ఆ 2 weeks వరకు అయితే. సో అలాగే చూసుకుంటే మిగతా కాయిన్స్ కూడా నార్మల్ గా అయితే ట్రేడ్ అయితే అవుతున్నాయి. సో ఇక్కడ ఇంకా ఏంటంటే ఇక్కడ సిబాయిను ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో సో వాళ్ళకైతే ఇక్కడ మళ్ళీ ప్రైస్ అయితే డౌన్ కి అయితే రావడం అయితే జరిగింది. సో మళ్ళీ మీరు కొన్ని కాయిన్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం సిబాయిను అయితే యాడ్ చేసుకోండి. సో ప్రెజెంట్ అయితే ఎలాంటి అఫీషియల్ న్యూసెస్ అయితే లేదు. సో వీళ్ళు ఇక్కడ ట్రీట్ కాయిన్ అయితే లాంచ్ చేశారు. సో అది బిట్గెట్ ఎక్స్చేంజ్ లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంది. సో అది కూడా చాలా డౌన్ కి అయితే వచ్చిండే అదికైతే ఇప్పుడైతే ఇక్కడ బయింగ్ జోన్ అయితే మనకి ట్రీట్ కాయిన్ లో కూడా ఉంది. సో ట్రీట్ కాయిన్ గురించి కూడా మన ఛానల్ అయితే వీడియో చేశాను. సో ఏమన్నా బై చేయాలనుకుంటే బిట్గెట్ ఎక్స్చేంజ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను. సో ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ ఎలా అయితే INR తో ఎలా అమౌంట్ అయితే యాడ్ చేసుకోవాలనేది కూడా నేను అక్కడ డీటెయిల్ వీడియో అయితే చేయడం అయితే జరిగింది బిట్గెట్ ఎక్స్చేంజ్ గురించి. సో వెళ్ళైతే మీరు చూడొచ్చు గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే సో మీకు ఒక కాయిన్ గురించి అయితే నేను చెప్పని దానికైతే చాలా బాధపడుతున్నా గైస్. సో ఈ కాయిన్ నేమ్ వచ్చి సో ఈథీరియం నేమ్ సర్వీస్ అయితే సో ఈ కాయిన్ అయితే ఎప్పుడైతే 2001 లో అయితే లాంచ్ అయిందో సో చాలా మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది సో యూజర్స్ కి అయితే. సో ఆ తర్వాత అయితే ఇది డౌన్ అయితే అవడం అయితే జరిగింది. సో నేను కూడా ఏంటంటే ఈ కాయిన్ గురించి అంతకుముందు నాకు కూడా తెలుసు కానీ సో నేను చాలా వరకు అయితే దీన్ని లైక్ గమనించలేదు. సో ప్రెజెంట్ చూసుకుంటే చూడండి. సో ఇక్కడ మనం చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ గారు అయితే ఇక్కడ లైక్ ఇనాగ్రేషన్ ముందే ఏంటంటే ఈ కాయిన్ లో కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది గైస్. సో ఈ కాయిన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో చాలా చాలా ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ వీడియో ఇదైతే. మీరు ఇక్కడ ఎలాంటి స్కిప్ అయితే చేయకండి. సో ఇక్కడ చూసుకుంటే చూడండి, సో ఇది లాంచ్ అయితేనే ఇక్కడ ఏంటంటే మనకి 43 యూఎస్డిటీకి అయితే లాంచ్ అయింది. సో ఆ తర్వాత అయితే మనకి ఇక్కడ బిగ్ పంప్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇది దగ్గర అయితే ఇక్కడ 80 to 90 వరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో 110 కూడా వెళ్ళిందని అయితే ఇక్కడ వీళ్ళైతే ఆల్ టైమ్ హైలో అయితే చూపిస్తున్నారు మన కాయిన్ మార్కెట్ క్యాప్ లో అయితే. సో ఆ తర్వాత అయితే 2002 అలాంటి టైంలో ఏంటంటే 2022లో అలా కొద్దిగా దీని సర్వీసెస్ లో కొద్దిగా చేంజెస్ రావడం వల్ల అయితే ఈ కాయిన్ అయితే కొద్దిగా డౌన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఆ తర్వాత చాలా వరకు అయితే మనకి ఏంటంటే ఒక $7 దగ్గర అయితే కొద్దిగా ఇది కన్సల్టబుల్ గా అయితే వెళ్తూ ఉంది సైడ్ మూవ్మెంట్స్. సో ఆ తర్వాత కొద్దిగా పంప్ అవుతూ అయితే రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే చూడండి, సో మనం ఇక్కడ అక్టోబర్ అలాగని దీన్ని గమనించుకొని ఉంటే మాత్రం, ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఇక్కడ ఇథీరియం పెరుగుతుంది కాబట్టి సో ఇథీరియం సంబంధించిన ఎకో సిస్టమ్ కాయిన్స్ మీద అయితే దృష్టి అయితే పెట్టారు గైస్. సో ఇక్కడ లైక్ యుఎస్ వాళ్ళు కానీ సో వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు అయితే. సో ఎస్టర్డే ఎప్పుడైతే ఇక్కడ ట్రంప్ ఇక్కడ అఫీషియల్ గా కొన్ని కాయిన్స్ లైక్ లింక్ లో కానీ చైన్ లింక్ అండ్ ఇథీరియం అలాగే బిట్ కాయిన్ వ్రాప్ అది అలాగే చూసుకుంటే మనకి ఈ ఎన్ఎస్ లో కూడా అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాడు. సో నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ ఇచ్చా. సో ఎవరైనా చూసింటే మాత్రం వాళ్ళు కూడా అలర్ట్ అయితే అవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండొచ్చు. సో అందుకోసమే నేను చెప్పేది టెలిగ్రామ్ ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి న్యూస్ అంతా మీకు చాలా ఫాస్ట్ గా వస్తుంది. సో వీడియో చేయడానికి చూడండి నాకు 1.5 day అయితే పట్టింది. సో ఆ లోపల అయితే మీరు అక్కడే చూసైతే కొద్దిగా యాక్టివ్గా అయితే ఉండి ఉంటారు. సో ప్రెజెంట్ చూసుకుంటే ఇది మనకి లైక్ నైట్ అయితే మనకి 47 వరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో ఆ తర్వాత అయితే సో మార్కెట్ లో ప్రతి కాయిన్ అయితే లైక్ ట్రంప్ హవాలో లైక్ పంప్ అయిన కాయిన్స్ అన్ని కొద్దిగా డౌన్ కి అయితే వచ్చాయి. సో ప్రెజెంట్ దీని బయింగ్ జోన్ ఏంటి చెప్పేదానికన్నా ముందు అయితే సో చూసుకుంటే, సో ఈ ఈఎన్ఎస్ ఏం చేస్తుంది, సో ఇదేంటంటే ఇప్పుడు లైక్ మీరు ఇథీరియంలో లైక్ వ్యాలెట్స్ ఏమైనా క్రియేట్ చేసుకున్నా, సో ఇథీరియంలో ఏమైనా కాయిన్ లాంచ్ చేయాలనుకున్నా, సో ఈ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు సిబాయి నువ్వు చూసుకున్నా ఇథీరియం ఒక కాయిన్. సో అలా చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ ఏంటంటే ఇథీరియంలో అయితే బిల్డ్ అయినాయి. సో పెప్పే చూసుకున్న ఇథీరియం కాయిన్. సో అలా ఇథీరియం సంబంధించిన కాయిన్స్ అన్ని ఏంటంటే ఒకటికి కావాల్సిన వెబ్ పోర్టల్స్ కానీ సో వెబ్ సర్వీసెస్ కానీ ఏంటంటే ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే సో ఇప్పుడు డిజిటల్ ట్రేడర్ తెలుగు .eth. సో ఈటీహెచ్ అంటే సో దీని వెబ్ సర్వీస్ పోర్టల్ యొక్క డెఫినేషన్. సో ఇదేంటంటే ఇంకా ఇక్కడ ఏంటంటే ఇది Web3లో అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ఏంటంటే ఇథీరియం అయితే ఇక్కడ ఇథీరియం నేమ్ సర్వీస్ అయితే ఇక్కడ చూస్తుంది గైస్. సో అందుకే ట్రంప్ కూడా ఏంటంటే దీన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేశాడంటే ఖచ్చితంగా ఆయన ఫ్యూచర్ ప్రోడక్ట్స్ లైక్ ఏమన్నా ఇక్కడ సేఫ్టీ పరంగా ఏమైనా ఉండే వాటిలో ఏంటంటే ఈ సర్వీస్ ని అయితే యూజ్ చేసే ఛాన్స్ ఉంది అనేది కూడా కొంతమంది అయితే ఇక్కడ మార్కెట్ పరంగా అయితే డిస్కషన్ అయితే చేస్తున్నారు. సో అదే కానీ జరిగితే ఏంటంటే సో ఇది లైక్ దేనికి సంబంధం లేకుండా ఏంటంటే లైక్ బుల్ రన్ కి సంబంధం లేకుండా కూడా ఇక్కడ ఇంక్రీజ్ అయితే ఛాన్స్ అయితే ఉంది. సో దీంట్లో ఇన్వెస్ట్ చేయడం ఎలా, సో ఏ ప్రైస్ టార్గెట్ అనేది చాలా మందికి అయితే ఇప్పటికీ లైక్ ఒక క్వశ్చన్ గానే ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా కదా. సో ఒక ఇంట్రెస్టింగ్ కాయిన్ దొరికినప్పుడు అయితే దాని గురించి చాలా ఎక్కువ మాట్లాడేది అయితే ఉంటుంది. కానీ మనం చాలా లాంగ్ వీడియోస్ చేస్తే మన వాళ్ళైతే దాన్ని ఎండ్ వరకు అయితే చూడట్లేదు, స్కిప్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. సో అందువల్లనే చేయలేకపోతున్నాను. సో వీడియో ఇంతవరకు చూస్తుంటే వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. సో వచ్చి చూస్తున్నా కానీ లైక్ అయితే చేయట్లేదు. సో లైక్ చేయడం వల్ల సపోర్ట్ అయితే దొరుకుతుంది గైస్. సో ప్రెజెంట్ అయితే ఇక్కడ చూసుకుంటే 32 దగ్గర అయితే ట్రేడ్ అయితే అవుతుంది. సో దీన్ని మనం చూసుకుంటే దీని సప్లై అయితే 100 మిలియన్స్ అయితే ఇక్కడ ఈఎన్ఎస్ఎస్ అయితే ఉన్నాయి. సో సర్క్యులేటింగ్ అయితే చాలా తక్కువే ఉంది గైస్. సో 35.36 మిలియన్స్ అయితే ఈఎన్ఎస్ఎస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మీరు కావాలంటే కాయిన్ మార్కెట్ క్యాప్ లో కూడా వచ్చి అయితే రీసెర్చ్ అయితే చేయండి. సో నేను చెప్పడమే కాదు, రీసెర్చ్ కూడా చూడండి. సో దీని రేటింగ్ అని చూసుకుంటే ఇక్కడ మనకి 4.2 అయితే ఉంది. సో ఇప్పటి వరకు కాయిన్ మార్కెట్ క్యాప్ లో వచ్చిన వాళ్ళు ఇచ్చిన రేటింగ్ అయితే. సో ఇక్కడ మనం ఇక్కడ పూర్తిగా అయితే చూసుకుంటే ఇది మనకి ఇక్కడ చాలా సప్లై అయితే తక్కువ ఉంది. సో ప్రెజెంట్ ప్రైస్ అయితే 34.2 అయితే ట్రేడ్ అయితే అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చెప్తానంటే సో ఈ కాయిన్ మీరు బై చేయాలనుకుంటే ఇప్పుడు మీ దగ్గర ఒక 100 USDTs ఉన్నాయనుకోండి. సో దాన్ని ఒక 3 పార్ట్స్ కి అయితే చేసుకోండి. అంటే నేను ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను. సో ఇది ఒక 30 to 25 to 30 రేంజ్ మిడిల్ లోకి వచ్చింది అనుకోండి. సో ఒక 50% అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. సో దానికన్నా ఇంకా డౌన్ అయింది అనుకోండి, సో ఒకవేళ మార్కెట్స్ ఒక్కొక్కసారి కరెక్షన్ అవుతూ ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి లాస్ట్ జోన్ అయితే ప్రెజెంట్ అయితే 70 దగ్గర అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇక్కడికి వస్తే అయితే బై చేస్తున్నారు. సో ఆల్రెడీ ఇక్కడ ఒక హైప్ క్రియేట్ అయింది కాబట్టి సో ఇక్కడ మీరు 30 to 25 మిడిల్లో అయితే బై చేయండి. సో ఆ తర్వాత ఇంకా కిందకు వచ్చింది అనుకోండి. సో అప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ ఈ జోన్ అయితే ఉంది కదా, ఒక 70 to
50 టు 25 మిడిల్‌లో వచ్చినప్పుడు ఏందంటే, సో ఆ టైంలో మిగతా లైక్ మీరు దాన్ని ఒక 2 పార్ట్స్ లైక్ 21-25 మిడిల్‌లో ఒక 20% పెట్టడం గాని, లేకపోతే సో ఇంగా డౌన్‌కొచ్చేంత వరకు వెయిట్ చేసి మిగతా 50% పెట్టడం అయితే చూడండి. సో ఈ బుల్ రన్‌లో ఎప్పుడైతే ఇథీరియం గూడా ఇక్కడ మంచి ప్రైస్‌లో వెళ్తుందో, సో ఆటోమేటిక్‌గా ఎందుకంటే ఇథీరియం ఇంగా ఆల్ టైమ్ హైనయితే బ్రేక్ అయితే చేయలేదు గైస్. సో ఇది మీరు చాలా ఖచ్చితంగా అయితే మైండ్‌లో గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్ టైమ్ హైని ఖచ్చితంగా ఇథీరియం అయితే బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఈ 6 మంత్స్‌లో అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఈ రేంజెస్‌లో అయితే మీరు దీన్ని బై చేసుకున్నారనుకోండి. సో మీ దగ్గర మనీ ఉన్నప్పుడు సో చూసుకొని అయితే బై చేసుకుంటా ఉండండి. సో ఈ 6 మంత్స్‌లో ఇథీరియం ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసిందనుకోండి. సో ఇది కూడా ఆటోమేటిక్‌గా అయితే మనకి దీని ఆల్ టైమ్ హై అయితే ఏదైతే ఉందో సో ఇక్కడ మనం చూసుకుంటే సో దీని ఆల్ టైమ్ హై అయితే ఇక్కడ మనం చూసుకుంటే సో 85 అయితే ఉంది. సో ఇది నాకు తెలిసినంత వరకు ఒక 100 యూఎస్డిటీస్ అయితే ఒక్కొక్క కాయిన్ అయితే టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది మీకు బిట్గెట్ ఎక్స్చేంజ్‌లో కూడా అవైలబిలిటీలో అయితే ఉంది. సో నా ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే సో మీరు బిట్గెట్ ఎక్స్చేంజ్‌లో అయితే వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకొని కింద డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అయితే ఇస్తాను గైస్. సో ఐఎన్ఆర్ డిపాజిట్స్ కూడా ఉన్నాయి. సో నేను రీసెంట్ వీడియోలో ఐఎన్ఆర్ డిపాజిట్స్ ఎలా చేయాలనేది కూడా చెప్పా. సో చాలా ఈజీగా మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌తో అయితే ఇక్కడ ఐఎన్ఆర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఈజీగా అయితే చాలా తక్కువ రేట్‌కి అయితే యూఎస్డిటీస్ అయితే అవైలబిలిటీలో అయితే ఇక్కడ బిట్గెట్ ఎక్స్చేంజ్‌లో అయితే ఉంది. సో ఇది గైస్ ఈ కాయిన్ గురించి అయితే మీతో డిస్కషన్ అయితే చేసుకోవాలనుకున్నాను. సో మీరు కూడా వన్స్ అయితే రీసెర్చ్ చేయండి. సో రీసెర్చ్ చేసిన తర్వాతే మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. సో నా రీసెర్చ్ ప్రకారం అయితే మీతో షేర్ అయితే చేసుకున్నాను. సో అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో నేను ఫిబ్రవరి ఎండ్‌కంతా 1K సబ్స్క్రైబర్స్ అయితే నా టెలిగ్రామ్ ఛానల్‌లో ఒక టార్గెట్‌కి అయితే పెట్టుకున్నాను. సో మీ సపోర్ట్ వల్లనే అది అవుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.